ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మగారేంటి ఇక్కడున్నారు? రామ్మా. బాలాగారు, అమ్మగారు స్వీట్. నమస్కారం అమ్మా. రవణమ్మా, రమణమ్మా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. నా భర్త చనిపోయినా సరే మమ్మల్ని చూసుకుంటున్నారు. అలాగే ఇదిగో నా మనవరాల్ని చదివిస్తున్నారు. అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవే. దీర్ఘాయుష్మాన్ భవ. స్వీట్ తీసుకోండి. తీసుకోండి. బామ్మగారు, ఎవరు వీళ్ళు? ఈవిడ భర్త శంకరయ్యని మన దగ్గర డ్రైవర్గా పనిచేశాడమ్మా. ఆ రోజు జరిగిన సంఘటన వల్ల మీ తాతయ్య చనిపోయిన రోజే రమణమ్మ భర్త కూడా చనిపోయాడు. ఏంటి టెన్షన్ పడుతున్నా? నథింగ్. అవునమ్మా, నా భర్త లేకపోయినా ఇన్నాళ్ళు నా కుటుంబం చక్కగా ఉందంటే ఆ చలవ ఈ కుటుంబానిదే. అమ్మగారే నెల నెలా డబ్బులు పంపించి మా కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. అదేంటి రవణమ్మా, అది మా బాధ్యత. ఎలా ఉండే బాబు ఎలా అయిపోయారమ్మా. ఎంతో మందికి ఉద్యోగాలిచ్చి ఆదుకున్నారు. ఎన్నో కుటుంబాలకి సాయం చేశారు. ఇలా ఈ పరిస్థితుల్లో బాబు నా దేవుడు ఎన్ని రోజులుంచుతాడో. ఒకే రోజు జరిగిన సంఘటన వల్ల మీరు చాలా నష్టపోయారమ్మా. తాతగారు చనిపోయిన రోజే ఈవిడ భర్త కూడా చనిపోయారా? అదే రోజు బాలాగారికి కూడా యాక్సిడెంట్ అయింది. అసలు ఏం జరుగుంటుంది? నువ్వు ఇలా టెన్షన్ పడ్డావనుకో, నువ్వేదో చేసుంటావని చెప్పి అనుమానం పెరిగి ఎంక్వైరీ మొదలు పెడతారు. నువ్వు కూల్గా కామ్గా ఉండవు. పాపా, నువ్వే క్లాస్ చదువుతున్నావు? నేను 10th క్లాస్. నేను 5th క్లాస్, తెలుసా? వెళ్ళొస్తావమ్మా. ఉంటావమ్మా. మంచిది రమణమ్మా. తాతయ్య గారు ఎలా చనిపోయారో, అసలు ఏం జరిగిందో పూర్తిగా ఆ విషయం తెలుసుకోవాలి. ఆ సంఘటనలో ఏదో రహస్యం ఉంది, లేకపోతే బాలాగారు ఇంత డిస్టర్బ్ అవ్వరు. ఆ పెన్ కెమెరా గురించి కూడా ఆయన ఆరా తీయరు. ఏదో విషయం అయితే దాచారు. నాగలోకం, ఇంకా అత్తయ్య వాళ్ళు భూమి పూజ నుంచి రాలేదేంటి? అక్కడ నీలవేణితో పెద్ద గొడవ జరుగుతుందేమో. ఆ గొడవ ఇంకా తెగుండదు, అందుకే అనుకుంటా ఈ ఆలస్యం. అదే ఉండదులేండి మావయ్య గారు. భూమి పూజ అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తారు చూడండి. హా, వచ్చేసారు. హే నాగలోకం, వచ్చేసారు చూడు. అన్నయ్య, అమ్మా,
వెళ్ళిన పని ఏమైంది? భూమి పూజ బాగా జరిగిందా? బాబాయ్, నిన్న సుందరి ఎలాగైనా భూమి పూజ జరిపిస్తానని చెప్పింది కదా. అవునవును. అప్పుడు మీరు ఎవరు నమ్మలేదు, కానీ అన్న మాట ప్రకారం సుందరి నిజంగానే భూమి పూజ చేయించింది. బామా కదా. అవును కన్నయ్య. హ్మ్. అమ్మా త్రిపుర, నిన్న నువ్వు భూమి పూజ జరిపిస్తానన్నప్పుడు నిజంగా నీ మాట నేను నమ్మలేదమ్మా. హ, కానీ నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. నేను మాత్రం త్రిపురని పూర్తిగా నమ్మానత్తయ్య. అత్తయ్య, మా అక్క భూమి పూజ సక్సెస్ఫుల్ గా జరిపించిందన్నమాట. త్రిపుర మాటిచ్చిన తర్వాత జరిపించకుండా ఎలా ఉంటుంది? ఇదొకటి వాళ్ళతో కలిసిపోయి మా దుంప దించుతుంది. అనంత్, పని. ఇక మనం వెంటనే ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేయాలరా. ఇప్పుడు ఇంకా ఏ అడ్డంకి లేదు కాబట్టి మనం ఇచ్చిన టైం కల్లా ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఇవ్వాలి. అది మన బాధ్యత. అలాగే పెద్దనాన్న, అలాగే చేద్దాం. ఓకే డాడ్. వాసు, మర్చిపోయానురా, ఆ రవణమ్మ మనవరాలికి ఈ ఇయర్ టర్మ్ ఫీజు కట్టాలి కదా. ఓసారి కనుక్కొని అదెంతో వెంటనే ఏర్పాటు చేయండి. అలాగేనమ్మా. మావయ్య గారు ఆ రమణమ్మ భర్త ఒకేసారి చనిపోవటం, అదే రోజు నా కొడుకు యాక్సిడెంట్ అయి ఇలా అవ్వటం ఒకేసారి జరిగాయి. ఆ రోజు నిజంగా దుర్దినం అనుకుంటా. అత్తయ్య గారు, తాతయ్య గారు చనిపోయినప్పుడే బాలా గారికి యాక్సిడెంట్ జరిగిందా? అవునమ్మా. ఏంటోనమ్మా, ఆ రోజు అపశకునాలన్నీ ఒకేసారిగా మా ఇంట్లో జరిగాయి. ఆయన పోవటం, నా కన్నయ్యకి ఇలా అవటం దాదాపుగా ఒకే రోజు జరిగిపోయాయి.